మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక దేశ విశిష్టతను, గౌరవాన్ని తెలియజేసేది ఆ దేశానికి సంబంధించిన జాతీయ జెండా. అయితే కాకినాడలోని జేఎన్టీయూలో ఆ దేశానికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన జాతీయ జెండే కాదు, 194 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ఇప్పటి వరకు 5 దేశాల్లో మాత్రమే ఈ ఘనత దక్కిందని చెప్పుకోవాలి. ఇప్పుడు 6వ దేశంగా భారతదేశం నిలిచింది. కాకినాడ దీనికి వేదిక అయింది. అయితే నిన్న ఏదైతే ఉందో ఈ 94 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను రెపరెపలాడించడమే కాకుండా ఇక్కడ ఆ పోల్స్ కి, జాతీయ జెండా ఏర్పాటు చేసిన ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోల్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ ని కూడా ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ దేశానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా ఒక దేశ జెండా, మన దేశ జెండాను ఆగస్టు 15 కానివ్వండి, లేదంటే జనవరి 26 కానివ్వండి, ప్రతి చోట కూడా రెపరెపలాడిస్తూ ఉంటారు. అయితే జాతీయ జెండా చూడగానే ప్రతి భారత పౌరుడు కూడా సెల్యూట్ చేయాల్సిందే. అయితే 194 దేశాల జాతీయ జెండాలను ఒకే వేదికగా చూడడం కూడా నిజంగా చాలా గొప్ప ఘనతని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న రికార్డును బద్దలు కొడుతూ 6వ దేశంగా భారతదేశం నిలిచింది. 194 దేశాల సమాచారాన్ని ఈ పోల్స్ కింద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. అయితే జేఎన్టీయూకి, కాకినాడ జేఎన్టీయూకే ఆ ఘనత దక్కిందని చెప్పుకోవాలి. 194 దేశాల్లో భారతదేశ జెండా కూడా రెపరెపలాడుతూ ఇక్కడ మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో మొత్తం 194 దేశాలకి సంబంధించిన అన్ని జెండాలను కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి జెండా కింద ఆ పోల్ ఏదైతే ఉందో పోల్ కింద మనం క్యూఆర్ కోడ్ చూసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే, సాధారణంగా మనం ఏదైనా దేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే గూగుల్లో దేనిలోనూ సెర్చ్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ వచ్చేసి ప్రతి పోల్ దగ్గర కూడా ఒక క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సమగ్ర సమాచారాన్ని, అంటే ఆ జాతీయ జెండాకు సంబంధించిన సమాచారంతో పాటు ఆ దేశ రాజధాని, అలాగే అక్కడ విశిష్టతలు, అక్కడ కరెన్సీ, ఈ వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారనమాట. దీన్ని స్కాన్ చేసి మనం ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అయితే కాకినాడలో ఉన్న జేఎన్టీయూలో ఈ ఘనత దక్కిందని చెప్పుకోవాలి. చాలా మంది విజిటర్స్ కూడా ఈ కాలేజ్ ప్రాంగణానికి వచ్చి, యూనివర్సిటీ ప్రాంగణానికి వచ్చి వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అన్ని దేశాలకు సంబంధించిన జెండాలను ఒకే చోట చూడడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఆ ఘనత కేవలం కాకినాడకే దక్కింది. ఇప్పటి వరకు ఉన్న 5 దేశాలైతే ఈ ఘనతను దక్కించుకున్నాయి. ఇప్పుడు 6వ దేశంగా భారతదేశం నిలిచింది. స్టూడెంట్స్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా కూడా వీటిని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అంటే సాధారణంగా అన్ని జెండాలను ఒకేసారి చూడడం అనేది చాలా మందికి, పిల్లల్లో కానివ్వండి లేదంటే పెద్దల్లో కానివ్వండి, ఒక రకమైన నాలెడ్జ్ ని కూడా పెంపొందించేందుకు అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విజిటర్స్ ని కూడా అలౌ చేసే అవకాశం అయితే ఉందంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. పిల్లలు, స్టూడెంట్స్ ని, స్కూల్ స్టూడెంట్స్ ని కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ ని కానివ్వండి, లోపలికి అలౌ చేసి ఇవన్నీ కూడా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఏ దేశ రాజధాని ఏంటి, ఏ దేశ కరెన్సీ ఏంటి, అక్కడ విశిష్టతలు ఏంటి, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.